ఎందుకంటే దీనిపై ఇంకా లిఖితపూర్వకమైన అంశాలు ఎవరైనా ఫిర్యాదు కూడా చేయని పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంటర్నల్ గా పోలీసులు ఆరా తీస్తున్నారు. అట్లాగే ఖచ్చితంగా శరత్ ఏదైతే వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు రెండు భిన్నమైన వీడియోస్ ఆయన విడుదల చేయడం జరిగింది. సహజంగా డ్రగ్స్ వినియోగించొద్దు, డ్రగ్స్ వల్ల నష్టం జరుగుతుందని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ప్రజాప్రతినిధులు చెప్తుంటారు. కానీ ఈయన చేసిన వీడియో మాత్రం ఒక రకంగా వివాదాస్పదమైంది. ఆ వివాదాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరొక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సచిన్, ఏదేమిటికి శరత్ ప్రత్యక్షంగా మీడియా కావచ్చు లేక ఇతర వర్గాలకి అతను ఏదైతే వీడియో ఇచ్చానో ఆ వీడియోకి సంబంధించి ఒక స్నేహితుడు వేరే దేశంలో ఉన్నారు అని చెప్పారు. ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా స్నేహితుడు ఖచ్చితంగా అతనికి ఈ ప్రాంతవాసి కావచ్చు లేక ఇతర ప్రాంతవాసి కావచ్చు ఆ వ్యక్తి వివరాలు వెల్లడించినట్లయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది దర్యాప్తు సంస్థలో తెలియజేసే అవకాశం ఉంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్ రామచంద్రరావు, అఫ్ కోర్స్ మీరు అక్కడ వైజాగ్ లో ఉన్నారు, వైజాగ్ నుంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఎందుకు ఈ టైంలో ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇదేమైనా అనుకోకుండా జరిగిందా లేకపోతే ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేకపోతే వైజాగ్ వాసులు ఎటువంటి చర్చ ఉంది? విశాఖ వాసులు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ అంశం ఎక్కువగా చర్చిస్తున్నారు. మీకు ఇప్పటికే నేను చెప్పడం జరిగింది, సిటీ ఆఫ్ డెస్టినీగా వైజాగ్ లో కేవలం ఈ ప్రాంత వాసులే కాదు విదేశీయులు కూడా ఇక్కడ ఆఖరి జీవితం హాయిగా గడపాలని భావిస్తారు. అట్లాంటిది చిన్న అంశం అంటే డ్రగ్స్ వల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ విశాఖ వాసులు ఉత్తరాంధ్ర వాసులు కాస్త సీరియస్ తీసుకుంటారు. ఇంత ప్రశాంత్ నగరంలో ఏ రకంగా డ్రగ్స్ వచ్చాయి, అలాగే ఒక వ్యక్తి డ్రగ్స్ వినియోగించడం వల్ల చనిపోయడం అన్న దాన్ని అత్యంత తీవ్రంగా అంటే ఇతర నగరాల్లో ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ ఉత్తరాంధ్ర వాసులు విశాఖ వాసులు కాస్త సీరియస్ గా భావిస్తారు. అయితే ఇతను యాదృచ్ఛికంగా చేశాడా, నిజంగా ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నంలో చేసినట్లయితే ఆ అంశాన్ని ఆయన చెప్పే భావనలో ఎక్కడ కూడా వ్యక్తం అవ్వలేదు. ఆయన దగ్గర స్నేహితుడు డ్రగ్స్ వినియోగించడానికి పార్టీకి వెళ్ళి డ్రగ్స్ వలన చనిపోయాడు అనే విషయం చెప్పడం జరిగింది. అందరూ ఒకసారిగా విశాఖలోనే ఇది జరిగి ఉంటుందన్న భావంలోకి వెళ్ళారు. అయితే అతను ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఆ సరిదిద్దుకునేది నిజంగా సరిదిద్దుకున్నారా లేకపోతే వాస్తవాన్నిగా చెప్పే ప్రయత్నంలో చేశాడా అన్న విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీరు ఎలాంటి భావంతో ఉన్నారో అలాంటి భావం కూడా విశాఖ వాసుల్లో చాలా వరకు వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దీని మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఎలాంటి అంశాలకు కానీ ముందుగా వెళ్ళలేదు. ప్రస్తుతానికైతే నెటిజన్ల చర్చ మాత్రం దీని మీద తీవ్రంగా కొనసాగుతుంది. వాస్తవానికి ఇప్పుడే శరత్ డిఫరెంట్ వీడియోస్ రిలీజ్ చేయడంతో ద్వారా ప్రజలకి దగ్గర అవుతున్నారు. అయితే ఈ దశలో అతని ప్రత్యర్థులు కావచ్చు లేక ఇతర వర్గాలు దీన్ని కాస్త ఎక్కువ వైరల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇతరుల భావం ఎలా ఉన్నప్పుడు కూడా విశాఖ వాసులు మాత్రం దీని నుంచి ఒక క్లారిటీ అంటే శరత్ చెప్పిన మాటల్లో ఎంతవరకు వస్తుంది, నిజంగా అతని స్నేహితుడు ఈ రకంగా అస్వస్థకు గురై చనిపోయారా, దీనికి డ్రగ్సే కారణం అన్న విషయంపై ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంతవరకు షరత్ పై కొంత అనుమానాలు కూడా వ్యక్తం అయ్యే అవకాశం. ప్రస్తుతానికి నేను చెప్పే మాటలో వాస్తవం ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని అంశాలు సంచలనంగా చేయడం ద్వారా తమ వ్యవహారాన్ని ఒక రేటింగ్ పొందాలని పాపులారిటీ పొందాలని కూడా చాలా సందర్భాల్లో చేస్తారు. మీరు కూడా చూస్తారు, కొన్ని రీల్స్ చేసే క్రమంలో ప్రమాదాలకు గురి కూడా కొందరు చనిపోయిన సందర్భాల్లో మనం కూడా చూసాం. ఆ రకంగా ఇతను వైరల్ చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యి రేటింగ్ పెంచుకోవాలన్న ఆలోచన కూడా అతనిలో ఉందా, ఇవన్నిటి కూడా ఆయన ప్రజల భావాలకి ఖచ్చితంగా ఆయన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే ప్రజలందరూ కూడా ఇతను షరత్ మాటల కోసం ఎదురు చూస్తున్న వాతావరణం మాత్రం మనకి కనిపిస్తుంది. సచిన్, రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం శరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి, వివాదాస్పదంగా మారాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అసలు ఇంతకీ నేను శరత్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఈ రోజు శరత్ ఇచ్చే అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన శరత్ స్టేట్మెంట్స్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంతసేపు పడుకొని తను రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు.
అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. హలో అండి, నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరి వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒక చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను.